ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 ఏమంటున్నాడు ఇక్కడ? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించు కొవ్విన పశువులు నేను చూడను. ఇంకా కిందికి వస్తే ఇంకొక మాట అన్నాడు, నీ పాటల ధ్వని నా యువత నుండి తొలగునేది, మీ స్వరమండలము నాదము నాకు వినుట మనసు లేదు. ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు? ఏమంటున్నాడు తెలుసా? ఒక్క మాటలో చీకొడుతున్నాడు, అందరినీ చీకొడుతున్నారు, అసహించుకుంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? మీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను అన్నాడు. పండుగ దినములు ఏ పండుగ? సంక్రాంతి, భోగి, లేకపోతే దసరా, అంతేనా? వింటున్నారా? అందరూ వింటున్నారా? సంక్రాంతి పండుగ కాదు దేవుడు అసహించుకునేది, ఇంకా దసరా పండుగ కాదు అసహించుకునేది, ఇంకేదో పండుగలు కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పండుగ దినములు అసహించుకుంటున్నానంటే దేవుడే మన కోసం కొన్ని పండుగలు పెట్టాడు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, చెప్పండి, ఇంకా పర్ణశాల పండుగ ఉంది, ఇంకా ప్రథమ ఫల పండుగ ఉంది. ఇలాంటి కొన్ని పండుగలు బైబిల్లో ఇవి పెట్టింది ఎవరు తెలుసా? దేవుడే పెట్టాడు. అసలు ప్రజలకు ఏం తెలియదు. ఈ పండుగలు పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. దేవుడే పెట్టిన దాన్ని ఎందుకు అసహించుకుంటున్నాడు? ఎందుకంటే దేవుడే పెట్టిండు, కానీ ఆ పెట్టిన పండగల్ని పెట్టినట్టు క్రమంగా ఆచరించట్లేదు. వీళ్ళు విరుద్ధంగా ఆచరిస్తారు. వీళ్ళు దహన బలులు అర్పించమని చెప్పాడు దేవుడు, దహన బలులు అర్పిస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన పని చేయట్లేదు. ఉదాహరణకి మనం అందరం ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చాం. వచ్చి మళ్ళీ ఏదో ఆలోచనలు పెట్టుకుంటే దేవునికి ఇష్టమా? మళ్ళీ ఏదేదో ఆలోచనలు, వాక్యం వినము, సరిగా వినము, బైబుల్ కూడా తెలుసుకుంటాం. మంది ఏం చేస్తారు? బైబుల్ వస్తారు, తెచ్చుకుంటారు, బైబుల్ తీయరు, చదవరు. పోయిన వారమే విజయక చెప్పింది, చిన్నపిల్లల దగ్గర కూడా బైబుల్ ఉండట్లేదు. ఇంకా అలాగనే బ్లెస్సీ, ఆ రోజు వాళ్ళిద్దరికి తెలియకుండా బ్లెస్సీ కూడా నాకు చెప్పింది, సండే స్కూల్ ఖచ్చితంగా ప్రారంభం కావాలి, పిల్లల దగ్గర ఏమున్నట్లే బైబుల్ ఉన్నట్లే. కాబట్టి మనము బైబుల్ తెచ్చుకోవాలి, వాళ్ళకు ఒక బైబుల్ కొనియాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్కి 5,000 10,000 పెట్టి కొనిస్తున్నాం కదా. ఇదంతా జస్ట్ 500. వాళ్ళకి జస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎక్కదు, కానీ బైబుల్ ఒకటి పట్టుకుంటే ఒక కొంచెమన్నా భక్తి అనే నేర్చుదిగా, బైబుల్ 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 అని. కాబట్టి బైబుల్ ఇక్కడ విషయం ఏమిటి అంటే, మనం అందరం వస్తున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, ఆరాధనలో పాటలు పాడామన్నది ఇంపార్టెంట్ కాదు, వాక్యం ఏదో జస్ట్ విన్నామన్నది కాదు. మన మనసు ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది, మనం ఎలా పాల్గొంటున్నాం. దేవుడు వచ్చినందుకు అంత సంతోషించడు. అసలు వాక్యం వింటున్నారా, వీళ్ళు విన్నదాన్ని పాటిస్తున్నారా, ఏదో టైంపాస్గా వచ్చి అటు ఇటు చూసి కొద్దిసేపు వెళ్తున్నారనేది కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పండుగలను నేను అసహించుకుంటున్నాను అంటే, ఆ పండుగ పెట్టింది మళ్ళీ దేవుడే, ఎందుకు అసహించుకుంటున్నాడు? ఒకటి. రెండోది, వాటిని నీటంగా ఎంచుతున్నాను. మీ వ్రత దినముల్లో కలుగు వాసన నేను ఆగ్రహింపను. వ్రత దినం పెట్టింది దేవుడే, దాంట్లో వచ్చే వాసనను ఆగ్రహించేది దేవుడే, కానీ ఇప్పుడు దాని వాసన కూడా యేసుప్రభువు పడట్లేదు. రెండోది. మూడోది, నాకు దహన బలులను నైవేద్యము మీరు అర్పించినను. అంటే దహన బలులు నైవేద్యాలు అర్పించమని చెప్పింది ఎవరు? లేవియాకాండంలో దేవుడే. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను వాటిని అసలు అంగీకరించను, మీరు అర్పించే అర్పణలు అంగీకరించను. ఇంకా సమాధాన బలులను మీరు అర్పించు క్రొవ్విన పశువులను చూడము. సో అర్థమవుతుందా? నాకేళ్ళు చూడండి, అందరూ సమాధాన బలు తీసుకొచ్చి అర్పిస్తారట దేవునికి. వాళ్ళు అర్పించాలంటే ఎన్ని పనులు చేయాలి? పోవాలి సంతకి, ఒక దూడను కొనుక్కోవాలి, ఒక గొర్రెను కొనుక్కోవాలి, దాన్ని తీసుకురావాలి, ఇంట్లో కట్టేయాలి, మళ్ళీ దాన్ని తీసుకుపోయి ట్రాలీలు ఎక్కించుకొని మళ్ళీ మందిరానికి తీసుకోవాలి, మందిరంలో యాజకుని తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలి? అర్పించాలి. ఎంత అర్పించినా కానీ దేవుడు అటు ఏం చేస్తాడు? అసలు దాన్ని చూడను అంటున్నాడు. ఇంకా కింద చూడండి 23 వచ్చి, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. అసలు దేవునికి చికాకు పడుతున్నారు మనం పాటలు పాడతాం. ఎవరు? ఇలాంటి వాళ్ళు పాటలు పాడితే ఎవరికి ఇబ్బంది? దేవునికి. మనం అనుకుంటాం ఎంతో గంభీరంగా పాటలు పాడుతూ ఉంటాం, కానీ దేవుడికి అక్కడ చెవులు మోసుకుంటాడు, ఇబ్బంది పడతాడు. నీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయండి. కింద అసలు నేను మీ స్వరమండలముల నాదం వినటం నాకు మనసే లేదు. కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడదని మనకు కోపం వస్తుంది, తెలుసుగా. చేసేదన్నీ చేసుకుంటూ మళ్ళీ తీయగా మాట్లాడుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అసలు వాళ్ళ మాటే వినబుద్ది. దేవునికి కూడా అంతే. నేను చెప్పిన పనులు చేయకుండా వ్యతిరేకమైన పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ దేవునికి పాటలు పాడుతున్నట, ఆ స్వరం మాట దేవునికి ఎట్లా పుట్టింది?
చికాకు పుట్టింది, అసహ్యం పుట్టించింది, అసలు ఆ స్వరమే వినబుద్ధి కాదు. ఇక్కడ మీకు ఏమర్థమైంది చెప్పండి ఒక మాటలో? దేవుడు అసహించుకుంటున్నాడు ఎవరిని? వినండి కొద్దిసేపు అని చూడు. దేవుడు అసహించుకుంటున్నాడు ఎవరిని? తన పిల్లల్ని అసహించుకుంటున్నాడు. ఎందుకు అసహించుకుంటున్నాడు? వాళ్ళు చేసేవని చేస్తున్నాడు. దహన బలి ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్వరమండలతో స్తుతిస్తున్నారు, నైవేద్యం ఇస్తున్నారు, పండుగలు చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు. ఇవన్నీ పెట్టింది దేవుడే. ఆ పనులే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మెచ్చుకోవాలి. కానీ మెచ్చుకోవట్లేదు. ఎందుకు మెచ్చుకోవట్లేదంటే కింద అన్నాడు చూడండి 24, నీళ్లు పారినట్లుగా అది న్యాయం జరగనియండి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింప చేయుడి. గొప్ప ప్రవాహం వల్లే నీతిని. ఇక్కడ ఏమన్నాడు? ఇవన్నిటి మీద నాకు మనసు లేదు, మీరేం చేయండి? ముందు న్యాయం చేయండి. నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియండి. నీళ్ళు ఎలాగైతే పారుతుందో అట్లా ముందు మీరు న్యాయము జరిగించుకుంటూ పోండి, అప్పుడు నాకు సంతోషం. ఇంకోటి రెండోది ఏంటిది? నీతి. ఏం నీతి అది? గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపజేయడు. గొప్ప ప్రవాహం ఎలా ఉంటుంది? సముద్ర ప్రవాహం అలలు కానీ, అలాగే గొప్ప కాలువలు ప్రవాహంగా బయలుదేరటం కానీ, అలా ఆట మనం నీతి ఉండాలి. అంటే ఇక్కడ ఏమో రెండు విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటిది? న్యాయము, రెండు నీతి. న్యాయము నీతి నీ దగ్గర లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా దేవుడు నిన్ను మెచ్చుకోడు. నువ్వు ఎంత స్తుతించినా మెచ్చుకోడు. ఇట్లా ఎంత వాక్యం చెప్పినా మెచ్చుకోడు. గంట ప్రార్థన చేసినా మెచ్చుకోడు. ఉపవాస ప్రార్థన చేసినా కానీ మెచ్చుకోడు. మనలో ఉండాల్సింది ఏంటిది? నీతి, న్యాయం. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మన బయట ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలుగా చర్చిలో పాల్పొందినా, ఎంత బైబిల్ చదివినా, ఇన్నర్ లైఫ్లో పరిశుద్ధత లేకపోతేనాక మనం చేసేవన్నీ దేవునికి అసహ్యం. అర్థమవుతుందిగా? మనం ఏమనుకుంటాం? మన దేవుని పిల్లలం, దేవుడు పరలోకం నుంచి ఇక్కడికి వస్తే ముందు నా ఇంటికే వస్తాడు, నన్నే తాకుతాడు, నన్నే కోరుకుంటాడు అంటున్నాం. కానీ మన ఇన్నర్ లైఫ్ అంటే ఏంటిది? మన రహస్య జీవితం సరిగా లేకపోతే దేవుడికి మనం చేసే పాటల ధ్వని నచ్చదు, మనం పాటలు పాడటం నచ్చదు, మన గొంతు నచ్చదు, స్వర మండలం మన కనీసం మన వాయిస్ వినపడితేనే దేవుడు అసహించుకుంటాడు. మనం చేసే పండుగలు నచ్చవు, మనం పాడే పాటలు నచ్చవు. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ప్రవర్తన ముందు చక్కబెట్టుకొని, అప్పుడు చిన్న పాట పాడినా దేవుడు ఏం చేస్తాడు? గారాన్ని ముద్దు పెట్టుకుంటాడు. ఉదాహరణకి హనీ ఉన్నాడు. హనీ ఊరికే నచ్చని విషయాలు ఇంట్లో చేసుకుంటూ అన్ని చేస్తాను, నచ్చని విషయాలు చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల కొరకు పాట పాడింది ఒక మంచిగా కుదిరిత పాట పాడింది, నా కుమారుడు ఎంత మంచోడు అనుకుంటాడు. పెద్దగినాక ఎదిగి సిగరెట్ దాక్కుంటూ అన్ని చేసుకుంటూ తల్లిదండ్రుల కోసం పాట రాసింది అనుకో, అర్థమవుతుందా? ఇప్పుడు నచ్చుతుందా? అదే మంచి స్థితిలో ఉండి పాట కూడా రాయలేదు, అప్పుడు ముద్దు పెట్టుకుంటే. ఇక్కడ దేవుడికి కావాల్సింది అది. మన స్థితి బాగుండి మనం ఏం చేయాలి? దేవునికి చిన్న ప్రార్థన చేసినా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. మన స్థితి బాగా లేకుండా నువ్వు 100 ప్రార్థన చేసినా దేవుడు వినడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ పండుగలు నీకు అసహించుకుంటున్నాను, నీ నైవేద్యములు నాకు అసహ్యం, మీరు అర్పించిన అర్పణలు నాకు అసహ్యం, అసలు మీరే నాకు అసహ్యం. ఎందుకంటే మీలో న్యాయం లేదు, నీతి లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటిది? న్యాయము, నీతి. బైబిల్ అన్నాడు, ఎవడైతే నలిగి విరిగిన హృదయం గలవాడో వారినే నేను లక్ష్యం చేయుచున్నాను అన్నాడు. అంటే దేవుడు హృదయాన్ని లక్ష్యం చేసే దేవుడు హృదయములను చూసే దేవుడు, బయటికి మనం ఉన్న స్థితిని బట్టి కాదు. కాబట్టి దేవుని దృష్టికి మనం చూడాలి. ఒకరోజు యోసేపు పాపం చేయటానికి ఒక స్త్రీ ఏం చేసింది? తన చొక్కా పట్టుకుంది. అప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ఇంత స్థితి కలిగింది, నీ భర్త కూడా నాకు ఎంతో మేలు చేశాడు, ఇప్పుడు నేను పాపం చేస్తే నీ భర్తకి నేను ఎంత మోసం చేసేటోను అనలేదు. అన్నట్టయితే పాపం చేసాడు. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని దృష్టికి నేను ఎట్లా పాపం చేస్తాను అంటే దేవుడు చూస్తున్నాడు. ఎవడు చూస్తే చూడకపోతే ఎవరు చూస్తాడు? అందుకే దేవునికి భయపడితే చాలు. మనం నిజంగా పరిశుద్ధుడు అంటే ఎవడో తెలుసా? ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్లో చెప్తున్నాను, పరిశుద్ధుడు అంటే దేవునికి భయపడేవాడు, దేవుని దృష్టిలో పాపం చేయకుండా ఉండేవాడు. అందరూ కళ్ళు కప్పినా కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. అందుకే ఆ దేవుని దృష్టిలో మనము పరిశుద్ధంగా బ్రతికేవాడే పరిశుద్ధుడు. కాబట్టి ఇలా ఉండకుండా మనం ఎన్ని పాటలు చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత వాక్యం తెలిసినా, ఎన్ని రకాల సహాయం చేసినా, దేవుని కొరకు నేను ఎంతో భక్తుడు, నేను గొప్పలు చెప్పుకున్నా, నా స్థితి బాగలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? దేవుడికి ఇవన్నీ వ్యర్థం. కాబట్టి ఇంత భక్తి చేస్తున్న మనము పరలోకం పోయిన తర్వాత అసలు దేవుడు మనల్ని గెట్అవుట్ అంటే మనకి ఏమైనా ఉపయోగం?
కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే బయట కార్యక్రమాలు ఎన్ని చేయకపోయినా మీ పరిశుద్ధత జీవితం మాత్రం కరెక్ట్గా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి చాలు. పరిశుద్ధం అంటే ఏంటిది? పొద్దున్నే లేచి మంచిగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని దాంట్లో ఆకులు వేసుకొని స్నానం చేసి మొత్తం ఏమంటారు లైఫ్ బాయ్ సబ్బు ఉంటుంది కదా, మంచిగా తుడుచుకొని నీట్గా ఉండటం పరిశుద్ధత. పరిశుద్ధత అంటే మంచి స్నానం చేయడం పరిశుద్ధత కాదు. అదొక్కటే కాదు, ఏంటిది? నీ హృదయంలో కూడా పరిశుద్ధత ఉండాలి. ఏ వ్యక్తి నువ్వు దూషించవద్దు, ఎక్కడ హృదయంలో కూడా దూషించదు. ఏ వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడద్దు, ఏ వ్యక్తి చెడు నువ్వు కోరుకోవద్దు, ఏ వ్యక్తి మీద నువ్వు అసూయ పెట్టుకోవద్దు, ఇంకా నువ్వు కంటితో పాపం చేయొద్దు, చెవులతో పాపం చేయొద్దు. పరిశుద్ధంగా నువ్వు దేవుడు కోరుకునేది ఇది ఒక్కటే. కానీ మనందరం చేయండి కూడా ప్రార్థనలో మాత్రం మనం పరిశుద్ధులుగా ఉంటాం. ప్రార్థనలో మనం ఎవరైనా వచ్చి ఫోటో దింపిన అనుకో, ఆ ఫోటో ఫ్రేమ్ కడితే ఆ కింద టైటిల్ పెట్టవచ్చు ఏమని? పరిశుద్ధులు అని. పరిశుద్ధుడు 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 అని పెట్టవచ్చు. కానీ ఒక్కసారి గుండె చూసి హృదయం చేస్తే దాంట్లో మొత్తం ఏముంటుందట? తోపుతూ ఉంటుందట. మొత్తం అన్ని చెడ్డ ఆలోచనలు, అన్ని చెడు ఆలోచనలు. కాబట్టి అలా మనం ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. బయటికి ఉన్నంత ఏమంటారు, బయటికి ఉన్నట్లుగా కనపడితే ఎట్లా ఉంటున్నామో లోన కూడా మనం అలానే, అదే పరిశుద్ధత. అలా లేకపోతే నాట మనం చేసే భక్తి అంతా ఏంటి? వ్యర్థం. అందుకే ఇక్కడేమో పండుగలను అసహించుకుంటున్నాను అన్నాడు కదా. ఇంకా మలాకి గ్రంథంలోకి వెళ్తే మనకి చాలాసార్లు చూపెట్టిన వచ్చిన మలాకి గ్రంథంలో ఇంకా ఘోరమైన మాటలే మాట్లాడాడు. మలాకి గ్రంథము నేను 3 భాగాలు చూపెట్టి ముగిస్తాను. 3 భాగాలు 3 ముచ్చట్లుగా చెప్తాను, జాగ్రత్తగా విని మనం తీర్మానం చేసుకున్నాం. 2వ అధ్యాయం మలాకి 2 ఈ వచనాలు నోట్ చేసుకో. మలాకి 2 3వ వచనం, మిమ్మును బట్టి విత్తనములను చెరిపివేతను, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుతుంది. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నాడు? చూడండి 2వ వచనం 2 లైన్ చూడండి. మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయో, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆజ్ఞను ఆలకింపకయో, నా నామమును గణపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచించరు. అలా ఉంటే నేను మీ మీదకి ఏం చేస్తా? శాపం తెప్పిస్తా. ఏమొస్తుంది? ఎవరి మీదకి? మళ్ళీ దేవుని పిల్లల మీదకి, బయట వాళ్ళ మీదకి కాదు. దేవుని పిల్లల మీదకి ఏమొస్తున్నారు? అక్కడ మీ మీదకి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును అన్నారు. ఈ మాట లైట్గా చదివి ఊరుకోకండి, ఇది చాలా కఠినమైన మాట. మన ఇంటి మీదకి శాపం తెప్పించే మాట. ఇప్పుడు చాలా మంది కుటుంబాలు ఇది నకిలి చూడండి, మంచిగా ఎదుగుతుంటే మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ ఎదుగుతూ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తుందంటే అదే శాపం అంటారు. మంచిగా జీవించే జీవితాన్ని శాపం కొని తెచ్చుకునేది ఎవరో కాదు, మనమే. ఇశ్రాయేలు కూడా మంచిగా ఏమంటారు దేశాలను జయించుకుంటూ వెళ్తుంటే ఒక్కడికి పుట్టింది బుద్ధి. ఏం బుద్ధి? శపితమైన బుద్ధి. ఒక దేవునికి ఇష్టం లేని వస్తువుని దాచిపెట్టుకున్నారు, కథం, మొత్తం కుటుంబం అంతటికి శాపం వచ్చింది. ఇశ్రాయేలు అందరూ ఓడిపోయారు. ఇప్పుడు కూడా మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు కదా, మన కుటుంబాన్ని మంచిగా పోషిస్తున్నాడు కదా. మన కుటుంబాల్లో మళ్ళీ ఒకరు పుట్టింది ఏం బుద్ధి? శాపపు బుద్ధి, శపితమైన బుద్ధి. ఇప్పుడు మీరు అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో మనకు ఆ బుద్ధి పుట్టదు. ఇశ్రాయేలు కూడా అదే చేశారు. మంచిగా దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించి అక్కడ ఉన్నప్పుడు నాకెళ్ళి చూడండి, ఇశ్రాయేల్ దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు పొందారు? ఇటుక శ్రమలు, గొప్ప శ్రమలు. ఆ శ్రమలు ఓర్చుకోలేక, పని చేయలేక మొరపెట్టారట దేవుడిని, చాలా ఇబ్బంది పడ్డారు. దేవుడు ఏం చేశారు? వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు విడిపించినాక అరణ్యంలో వాళ్ళకి ఏం తక్కువైంది? మంచినీళ్ళు బాగా ఉన్నాయి, పూరీళ్ళు తింటున్నారు, మన్నా తింటున్నారు, మాంసం అంతా తింటున్నారు. అన్ని రోజు వాళ్ళు పని చేయట్లేదు, ఏమైనా పని చేస్తున్నారు చెప్పండి. నాకు తెలుసు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఏం పని చేశారు? ఐగుప్తు దేశంలో చావు పని చేశారు, ఒక విధంగా కుక్క చావు తెచ్చారు అక్కడ. ఇక్కడ అరణ్యంలో ఏం చేశారా? ప్రశాంతంగా నడుచుకుంటూ పోవటం, ఒకటి ఏదైనా వస్తే డేరాలు వేసుకోవడం, నాకు ఉండటం. పొద్దున్నే టిఫిన్ వస్తుంది, ఏంటిది? మన్నా తింటారు, పూరేళ్ళు గురుస్తాయి తింటారు. నీళ్లు కూడా వీళ్ళు ఏమైనా తోడుకుంటారా? బండ నుంచి కాలవరకు అది తాగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఏం తక్కువైంది? మళ్ళీ ఏమంటారు తెలుసా? మోషే దగ్గరకు వచ్చి పని తక్కువయ్యి మళ్ళీ ఏమంటున్నారు అంటే, మోషే దగ్గరకు వచ్చి మాకు ఐగుప్తు దేశంలో ఉన్న కీరగాయలు గుర్తొస్తున్నాయి, దోసకాయలు గుర్తొస్తున్నాయి అని చెప్పి బైబిల్లో రాశాడు అన్నమాట. అవి గుర్తొస్తున్నాయి అట, ఐగుప్తులో ఉన్న విషయాలు అవి గుర్తొస్తున్నాయి అని చెప్పి మళ్ళీ దేవుని మీద చెప్పి ఏమంటారు? సనిగారు. వెంటనే పాముల కాటు చేత చచ్చారు. దేవుడు శాపం వచ్చింది. ఎప్పుడైతే సనిగారో వాళ్ళకి ఏమొచ్చింది? శాపం ఎట్లొచ్చాయి?
పాములు వచ్చి ఇశ్రాయేల్ని కరిస్తే ఇశ్రాయేల్ అందరూ చచ్చిపోయారు చాలామంది. అర్థమవుతుందా? వాళ్ళందరూ చావడానికి కారణం ఏంటిది? సనుగు. ఏం సనగడం? ఎట్లా జరిగారు? పాత విషయాలు గుర్తొచ్చి. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పాత పద్ధతులు ఆలోచించండి. మీరు చీగొట్టుకున్న విషయాలను వదిలిపెట్టారు కదా. నాలో ఒక తప్పు ఉంది, మీలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టారు. మంచిగా జీవించేటప్పుడు మనకి ఏం గుర్తొస్తాయి తెలుసా? పాత పాపాలు గుర్తొస్తాయి. చేసిన పాత పాపాలు గుర్తొచ్చి మళ్ళీ కుక్క వాంతికి తిరిగినట్లు, పంది బుధలోకి పోయినట్టు మళ్ళీ మనం ఏం చేస్తాం? పాత పద్ధతిలో పోతాం. అదే మన శాపానికి మళ్ళీ ప్రారంభం. అర్థమవుతుంది కదా? మంచి జీవితం దేవుడు ఇచ్చాడు, వెరీ గుడ్ లైఫ్ ఇచ్చాడు. మనం బాగున్నాం, మన పిల్లలు బాగుంది, మన కుటుంబం బాగుంది. ఇలానే నడుచుకుంటూ పోతే బాగుంటుంది. ఇశ్రాయేల్లో కూడా అన్ని బాగున్నాయి, పూరేళ్ళు ఉన్నాయి, మన్నా ఉన్నాయి, మంచిగా వాటర్ ఉన్నాయి, అంతా బాగుంది. మంచిగా వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళేటోళ్ళు వీళ్ళు వెళ్ళరు, మనము వెళ్ళం. మనం చూపెట్టుంటుంది వెనక్కి పాత స్థితిని చూస్తాం, మళ్ళీ పాత రోత దాన్ని మళ్ళీ నాకి చూస్తాం. అర్థమవుతుంది కదా? అప్పుడే మనకేమొస్తుంది? శాపం. అర్థమవుతుంది? శాపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మన మీదకి, మన కుటుంబాల మీదకి శాపం రావద్దంటే మన పాత స్థితిని ఏం చేయాలి? మొత్తం విడిచిపెట్టాలి. నవీన స్థితిని ధరించుకోవాలి. నూతనంగా మనం మారాలి. పాతవాడు చనిపోయాడు. బ్రతుకువాడను నీనిక కాదు, బ్రతుకువాడిలా క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. ఈ పాట మీరు తర్వాత వినండి, మంచి మంచి చరణాలు ఉంటాయి. బ్రతుకువాడ నేనిక కాదు, బ్రతుకువాడిలా క్రీస్తేసే. కాబట్టి మన జీవితంలో ఇక యేసుప్రభు జీవించాలి. నిన్ను చూస్తే యేసుప్రభు నీలో ఉన్నాడు అనాలి. మళ్ళీ నువ్వు ఒక పాపం చేసావనుకో, నీలో యేసుప్రభు ఉంటాడా? మళ్ళీ దేవునికి నచ్చని కార్యం చేస్తే ఉంటాడా? ఎవడు ఉంటాడు? మళ్ళీ సాతానుగాడు ఉంటాడు. సాతానుగాడు జీవితానికి వస్తే ఈసారి ఒక్కడు రాడని చాలాసార్లు చెప్పాను. ఎంతమంది వస్తాడు? వీడు. మనం అనుకోవచ్చు చిన్న పాపమే కదా, లైట్ తీసుకుంటాం అనుకుంటాం, కానీ సాతానుగాడికి అది చాలు చిన్న ఎర్ర. వాడు ఎరలు వేసి లాగుతూ ఉంటాడు. చిన్న ఎర్ర వేస్తాడు, దానికి పడతాం. ఆ తర్వాత వాడు 7 దియ్యల్ని పట్టుకొని ఇక మన కుటుంబం చిందరబందరం అయిపోతుంది. ఎప్పుడైనా మీరు చూడండి, 3 లైఫ్లు. ఒకటి పాత జీవితం, రెండవది కొత్త జీవితం, మూడవది పడిపోయిన జీవితం, అంటే మళ్ళా పాపంలో పడిపోయిన జీవితం. నాకెళ్ళి చూడండి ఎన్ని జీవితాలు? 3. శ్రద్ధగా వినండి ఈ మాట. పాత జీవితం, దేవుడు పాత జీవితంలో ఉన్న వ్యక్తిని తప్పనిసరిగా ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? నీ పాత స్థితిని చూసి దేవుడు అసహించుకోడు, ప్రేమిస్తాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు రెండో జీవితం ఏంటిది? కొత్త జీవితం. కొత్త జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అరే వీడు పాత జీవితాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు, వీడు కొత్త జీవితంలోకి వచ్చాడని ప్రేమిస్తాడు. ఇప్పుడు ఏం జీవితం? ఇదే పడిపోయిన జీవితం, ఇదే అసలైన జీవితం. ఇక్కడ దేవుడు అస్సలు అసహించుకోడు. ఈ 2 జీవితాలని దేవుడు ఒకవేళ కొంచెం ప్రేమించాడు అంటే ఈ 2 విషయాల్లో దేవుడు అడ్జస్ట్ అయ్యాడు. ఏ జీవితంలో? నువ్వు ముందు అసలు ఏం మారలేదు. నీకు తాగుడు ఉంది, అలవాటు ఉంది, మారలేదు. నీకు వ్యభిచారం అనే అలవాటు ఉంది, మారలేదు. దొంగతనం అనేది అలవాటు, మారలేదు. కానీ అయినా కానీ దేవుడు నిన్ను ఎందుకు? నువ్వు తెలవక ఆ పనిలో, ఆ పాపంలో ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు. ఓకే, ప్రేమించి మళ్ళీ ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఇప్పుడు రెండో జీవితంలో ఏం చేశాడు? నువ్వు పాపాన్ని మానే, తాగుడు మానే, వ్యభిచారం మానే, దొంగతనం మానే. దేవుడు ఆనందించాడు, సంతోషించాడు. కానీ మూడో జీవితం ఏంటంటే, మూడో జీవితం వినండి జాగ్రత్త. మూడో జీవితం ఏంటిది? మళ్ళీ మానేసిన పాపాలని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం, మళ్ళీ వాటిని చెయ్యటం, మళ్ళీ వాటిలో పడిపోయిన జీవితాన్ని ఒక కుక్క పందితో పోల్చాడు. కుక్క పందిని అసహించుకున్నట్టే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు అందుకే వీళ్ళని అసహించుకుంటున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు ఎందుకు అసహించుకుంటున్నారు అంటే, మంచి ఒక మురికి గుంటల నుంచి, ఒక చెడ్డ మురికి గుంట నుంచి తీసి కడిగి శుభ్రం చేస్తే ఈ పందిగారు ఏం చేశారు? మళ్ళీ పోయి ఎక్కడ పడ్డారు? మళ్ళీ బుడతలో పడ్డారు. అందుకే ఇక్కడ తిట్టాడు. ఇప్పుడు మూడు భాగాల్లో జరిగింది ఒకటే సంఘటన. ఇశ్రాయేల్ని ఎంతో ప్రేమించి, ఎంతో సరిదిద్ది, ఎన్నో రకాల వాక్యాలతో మేలుగా తీసుకొస్తే మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తున్నారు? మళ్ళీ పాటిస్తారు. అందుకే మన పండుగలు నచ్చవాట, మన పాఠం నచ్చవాట, మనం చేసేది ఏది నచ్చం, అసలు మనమే నచ్చం. మన ముఖమే నచ్చదు దేవునికి. మన ముఖం చూస్తే దేవుడికి అసలు నచ్చనే. దేవునికి వాంతులు అవుతున్నాయి ఎవరి ముఖం చూస్తే? మన ముఖాలు. ఎందుకని మన ముఖాలు రాజా నీ సన్నిధిలో ఉంటానయ్య అని పాడబడతాం, మళ్ళీ సన్నిధిలో ఉండవు, మళ్ళీ ఇంకో దగ్గర ఉంటాం, మళ్ళీ పాప పరిస్థితిలో ఉంటాం. అప్పుడు అది సన్నిధా? దేవునికి వాంతు రావడం తప్పేమైనా ఉందా? దేవుడికి కడుపు నొప్పి రావడం తప్పుందా? దేవునికి అసలు కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లం ఏమి ఉండవు. కానీ మనల్ని చూస్తే అన్ని రకాల రోగాలు వస్తాయి దేవునికి. అర్థమవుతుంది ఎందుకు?
అసలు చూడలేడు, ఆ పాటలు వినలేడు. అక్కడ అన్నాడు కదా, అసహించుకుంటున్నాను, అసలు దాన్ని నేను చూడలేను అంటున్నాడు. ఎందుకు అంటే మనం పడిపోయిన స్థితిలో పడిపోవద్దు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సంసోనుకి దేవుడు ఎంత బలం ఇచ్చాడు? ఎంత బలం! సింహాన్ని నోరు పట్టుకొని చీల్చాడు, గేట్లను మూసాడు, పెద్ద పెద్ద గేట్లను మూసాడు. ఒక్క దవడ ఎముకతో ఎంతమంది చంపాడు? ఎంతమంది? 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపడం అసలు అది నిజంగా జరిగిందా అన్నట్టే ఊహ అనిపిస్తుంది, కానీ జరిగింది. 1000 మందిని చంపి సోలిపోయి ఉన్నాడు. అంటే అంత గొప్ప ఎవరు? సంసోను మమ్ము గొప్ప సంసోను ఏం చేశాడు? దేలీల ఒడిలో మోహముతో సంసోను సుఖమెరుగకని త్రించలేదా? ధనముకైకే హజి పరుగులు తీసి నయమానుని వంచలేదా? ఏం చేశాడు? మంచి బలాన్ని పొందుకున్న సంసోను దేలీల మోహంలో పడిపోయాడు. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే పాత స్థితికి పోయాడు. దేవుడు మంచి స్థితిలోకి తీసుకొస్తే బాగున్న స్థితి మంచిగా ఉంది. సంసోనికి ఏం తక్కువైంది? బలం ఉంది, ఘనత ఉంది. సావురే వీడి జోలికి ఎవడు పోతుందని అందరూ భయపడతారు. అంత ఘనత ఉన్నాడు పాత స్థితిలోకి పోయాడు. అంతే, దేవుని శాపం వచ్చింది. ఇశ్రాయేలు పట్టుకున్నారు, గుడ్లు బీకారు, గుండు చేశారు, గానుగా సంసోను ముఖం చూస్తే ఎట్లుందో తెలుసు. అప్పుడేమో ఎట్లా ఉండేటోడు? కండలుగా ఉండేటోడు. నడుచుకుంటూ వస్తుంటే సంసోను అని చూసేటోళ్ళు. ఎప్పుడు ఆ సంసోను ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఎగ్జిబిషన్లో పెట్టారు. ఎగ్జిబిషన్లో పెడితే సంసోన్ని చూస్తే సంసోనికి గుడ్లు ఉన్నాయా? లేవు. సంసోనికి జుట్టు ఉందా? సంసోని జుట్టు ఏమంత పెద్దది తెలుసా? సంసోను జుట్టు కత్తిరించలేదు. చిన్నప్పటి నుంచి పుట్టు వెంట్రుకలతో సహా అతను గుండు చేసేదాకా ఆయన ఉన్న జుట్టు ఎప్పుడు కత్తిరించలేదు. దేవుడే చెప్పాడు అతనికి ఏం చేశాడు? కత్తెర పెట్టొద్దు, ఆయన తలని కత్తిరించొద్దు అని చెప్పాడు. అంత జుట్టుని ఒక్కరోజు తీసేసి ఇప్పుడు సంసోను గుండు చేస్తే ఎట్లున్నాడు? బోడగుండు సంసోను అయిపోయాడు, గుడ్లు లేని సంసోను అయ్యాడు. లాస్ట్కి గాడిదలు ఒంటెలు తిప్పే గానుగని ఎవరు తిప్పుతున్నారు? సంసోను ఎక్కడ తిప్పుతా ఉన్నాడు. ఆ స్థితిని చూస్తే ఎట్లుంది? ఏమొచ్చింది ఇప్పుడు? శాపం. ఇంతకుముందు సంసోను వస్తుంటే అక్కడ సంసోను, ఇప్పుడు ఒక హీరో వస్తుంటే హీరోని ఎట్లా చూస్తారో అట్లా చూసారు సంసోన్ని. ఇప్పుడు ఏమి ఎగ్జిబిషన్లో ఒక ఏమంటారు కొన్ని ఉంటాయి కదా జంతువులు, అట్లా చూసినట్టు ఈ రెండు ఎందుకు జరిగింది? మంచి స్థితి నుంచి ఇట్లాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే అది శాపం. ఎందుకు వచ్చింది ఆ శాపం? సంసోను పాత స్థితిలోకి వెళ్ళిపోయాడు, వద్దనుకున్న పని చేశాడు. ఏదైతే వదిలిపెట్టి పెట్టాడో మళ్ళీ అదే పని చేశాడు. దేవునికి నచ్చని పని చేస్తూ ఉన్నాడు. మంచి స్థితిలో ఉన్నప్పుడు మనము వదులుకున్న అలవాట్లు మనకు గుర్తు రావద్దు. కానీ అదే పని సంసోనుకి చేశాడు సాతానుగాడు. అదే పని మళ్ళీ ఇంకొక వ్యక్తి చేశాడు. ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు కూడా సేమ్ స్టోరీ. మంచి స్థితి, గొర్రెలు కాసుకునే దావీదు ఎక్కడ? రాజు ఎక్కడ? గొర్రెలు కాసుకునే స్థితి నుంచి దేవుడు ఎక్కడికి తీసిపోయాడు? రాజు దగ్గరికి తీసిపోయాడు. మంచి స్థితిలో ఉంటే మంచిగా తినుకుంటూ హాయిగా ఆనందంగా ఉండొచ్చుగా. మళ్ళీ పడుకుంటే గుర్తొచ్చింది ఏ స్థితి? పాత స్థితి. పాత తీసుకొచ్చి లేనిపోయింది. ఆ రోజు అసలు సంవత్సరం పడుకున్నా అయిపోయింది, నిద్రపోయినా అయిపోయింది, లేకపోతే యుద్ధానికి పోయినా అయిపోయింది. పడుకొని లేచిందాట. లేచి ఏం చేయాలో అర్థం కానోడు ఏం చేయాలి? అల్లం చాయ్ పెట్టుకొని తాగాలి, బైబుల్ చదువుకోవాలి, అని అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఏం చేశాడు? మేడ మీదకి వెళ్ళి పాత స్థితిలోకి పడిపోయాడు. వింటున్నారా? పాత స్థితిలో పడిపోయే వారికి దావీదు పడ్డ కష్టాలు ఇన్నని కాదు, ఘోరమైన శ్రమలు మనందరికీ ఉంటే మనందరికీ అన్నిటినీ కలిపిన అన్ని శ్రమలు పడ్డారు. ఎవరు? దావీదు. సిమి చేతిలో మాటలు పడ్డాడు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ పాత స్థితిని మనము గమనించాలి. పాత స్థితిలోకి వెళ్ళదు, పాత అలవాట్లకు వెళ్ళదు. ఎప్పుడైతే పాత స్థితిలోకి వెళ్తామో మళ్ళీ దావీదుకి జరిగిన సంఘటనలు మనకు జరుగుతాయి, సంసోనుకు జరిగిన సంఘటనలే మనకు జరుగుతాయి. మనం మంచిగా దేవుడు దీవించేటప్పుడు ఆ దీవెనను కాపాడుకోవాలి. దీవెన ఏమని చేయాలి? కాపాడుకోవాలి. ఎలా అంటే ఉదాహరణకు ఒక ఉద్యోగానికి నన్ను పిలిచారు, ఆసుపత్రి వాళ్ళు పిలిచారు. నాకు ఎంత ఇచ్చారంటే ముందు నాకు 10,000 జీతం, తర్వాత దాన్ని 20,000 చేశారు, తర్వాత 50,000 చేశారు, తర్వాత 1,00,000 రూపాయలు చేశారు, తర్వాత 2 లక్షలు చేశారు. బయటికి వెళ్తే నాకు 10,000 జీతం కూడా దొరకదు ఇప్పుడు ఎక్కడ. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ స్థితిని కాపాడుకోవాలి, హాస్పిటల్లో మంచిగా ఉండాలి. మళ్ళీ ఏదైనా పొరపాటు చేస్తే ఆ ఉద్యోగం నుంచి తీసేసిన అనుకో, నాకు 10,000 జీతం కూడా బయట రాదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకోవాలనుకుంటారు, సింగిల్ జాబ్ వస్తే కాపాడుకోవాలనుకుంటారు. అట్లనే దేవుడు నీకు ఇచ్చిన మంచి లైఫ్ నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నీ పిల్లలు బాగుండ్రు, నువ్వు బాగుండ్రు, నీ ఆదాయం బాగుంది, భక్తి బాగుంది, అన్ని బాగున్నాయి, ఇప్పుడు మంచిగా ఉందిగా. కానీ చెడ్డ లక్షణం ఏంటంటే సాతాను గారి నీ దగ్గరికి వచ్చి మళ్ళీ డోర్ కొట్టి అంతా బాగుంది కదా, మళ్ళీ ఒకసారి పాత స్థితి చూడు, అప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు నీ స్థితి బాగుంది కదా,
ఇలా ఉందని నేను మాయ చేస్తాను. సంసోనుకి చేశాడు, సంసోను గుడ్లు పోయాయి, గుండెయింది. దావీదుకు చేశాడు, అడుగులు పట్టుకొని తిరిగాడు. ఈరోజు నీ ఇంటికి వస్తాడు, నీకు కూడా పాత స్థితిని గుర్తు చేస్తాడు. నిన్ను పందిలాగా కుక్కలాగా మార్చడమే సాతానుగాడి యొక్క గోల్. అలా చేయబట్టి ఇశ్రాయేళ్లకి కోసం దేవుడు ఏం చేస్తాడంటే బాధపడుతున్నాడు. మీ పండుగలు నచ్చట్లే, నీ పాటలు నచ్చట్లే, నీ నైవేద్య బలులు నచ్చట్లే, నీ అర్పణలు నచ్చట్లే, అసలు నువ్వు నచ్చట్లే, నీ ముఖము నచ్చట్లే అంటున్నాడు. ఇంకొక వచనాలు చూసుకొని, ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకున్నాం. ఒకే ఒక్క భాగం, ఆ భాగం మనం చదువుకొని ముగించుకున్నా చాలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఏమన్నాడు? ఎద్దును వధించువాడు నరుని చంపువాడి వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరచువాని వంటి వాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించు వంటి వాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, 4 విషయాలు చెప్పాలి. 1, కుక్క మెడను విరిచేవాడు ఎవరు? గొర్రె పిల్లను బలిగా. బైబిల్లో ఇవన్నీ ఏమని చెప్పింది ఎవరు? దేవుడు. ఎద్దుని వధించాలి, ఎందుకంటే బలి అర్పించాలంటే ఎద్దుని, గొర్రె పిల్లను కూడా వధించాలి, నైవేద్యం చేయాలి, ధూపం చేయాలి. కానీ ఇక్కడ ఏ పదాలు వాడాడు? బైబిల్ తీసి చూడండి, అక్కడ ఏమన్నాడు? ఎద్దుని వధించువాడు నరుని చంపువాడు. అంటే ఎద్దుని ఒక వాడు వధిస్తున్నాడు, వాడు నరహత్య చేసిన వాడితో సమానం, మర్డర్ చేసిన వాడితో సమానం. కానీ ఆ ఎద్దుని వధించమని చెప్పింది ఎవరు? మళ్ళీ దేవుడు. ఎద్దుని చంపితే నరహత్య చేసిన. 2వది, గొర్రె పిల్లలు బలిగా అర్పిస్తే కుక్క మేడని విరిచినట్టాడు. 3వది, నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించిన వాడు. అసలు పంది రక్తం అర్పించడం పాపం, అర్థమవుతుంది కదా. దేవుని దగ్గర పంది రక్తాన్ని అర్పించకూడదు, కానీ ధూపం వేసిన వాడు అట్లాంటి వాడే అన్నాడు. ధూపం వేయవాడు బొమ్మను స్తుతించినట్లు వాడు. ఎందుకు? వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏర్పరచుకుంది, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేడు, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేడు. కింద ఏమన్నాడు? నా దృష్టికి చెడ్డదైన దాని, నాకు ఇష్టము కాని దాని అది పాపం. వీళ్ళు ఏం చేశారంటే, యెషయా గ్రంథం 66:4 ఏమన్నాడు? నా దృష్టికి చెడ్డదైంది వీళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టం లేనిది చేస్తున్నారు. ఇలానే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కింద అన్నాడు చూడండి, కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి. ఇప్పుడు నేను చెప్పిన దానికి కరెక్ట్గా జరగదు. ఇక్కడ లాస్ట్కి ఇలాంటి స్థితి ఉంటున్నాక వాళ్ళు దేనికైతే భయపడతారో అదే వాళ్ళ మీదకి వచ్చి పడతారు. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఎన్ని చేసినా, దేవునికి స్తుతించినా, ఎన్ని కార్యాలు చేసినా, అక్కడ పంది రక్తం అర్పించినట్లు, కుక్క మేడను వేచినట్టు, నరుని చంపినట్టే దేవునికి అర్థమవుతుంది తప్ప స్తుతులు అర్థం కావట్లేదు. ఎందుకు? ఎద్దుని వధించువాడు నరుని చంపినట్టే నాకు దేవుడు. మీరు అంతే చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ప్రేమ లేకుండా మీరు ఎద్దుని చేసుకొచ్చి అర్పించినా నువ్వు నరుని చంపినట్టు. అనవసరంగా ఎద్దుని చంపుతున్నారు మీరు. ఎద్దుని ఎందుకు అనవసరంగా చంపుతున్నారు? ఎందుకంటే నా మీద ప్రేమ లేకుండా మీరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ జీవితం బాగుండకుండా నువ్వు దేవుని కొరకు ఎన్ని చేసినా వ్యర్థమే. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని విన్న మనందరము తీర్మానం తీసుకున్నాం.